గాలి పీల్చు ఊపు అట్లా కాదు ఊపు పీల్చు ఊపు చాలు అయిపోయింది ఇంకో వేరే పేషెంట్ మళ్ళీ వదలాల వీడియో సిగరెట్ అయినా నూటికి 50 శాతం టాబ్లెట్స్ వేసుకోండి అవును సార్ జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా సిఓపిడి జబ్బు అంటే స్మోకర్స్ జబ్బు, ముఖ్యంగా బీడీ సిగరెట్ తాగేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు బీడీ సిగరెట్ తాగటం వల్ల ఊపిరితిత్తులు బాగా దెబ్బతిని పాడైపోయి కావాల్సినంత గాలి ఊపిరితిత్తులకు చేరుకోలేక పేషెంట్ ఉక్కిరిబిక్కిరైపోయి ఆయాసపడటం, దగ్గటం, రొప్పటం, ఛాతీ బిగుసుకుపోవటం, తమ పనులు తామే చేసుకోలేకపోవట, తమకు తామే భారం ఒకట, ఇంట్లో వాళ్ళకి కూడా భారం ఒకట, ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సంబంధంగా ఈ స్మోకర్స్ జబ్బు గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంకా సమయం ఉంచిపోలేదు. ఈ రోజున ఈ బీడీ సిగరెట్ తాగడం వల్ల కలిగే దుష్ఫలితాలను తెలుసుకొని కనీసం ఈరోజు ఇప్పుడే బీడీ సిగరెట్ తాగే వాళ్ళు మానేస్తే మంచిది. వాళ్ళు మానేయటం వల్ల వాళ్ళ ఇంట్లో వారు, పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ జీవితకాలం అంతా వాళ్ళు బతికేటట్లు చేయాలని వాళ్ళకంతా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బీడీ సిగరెట్ తాగే వాళ్ళకి ఈ రకంగా బీడీ సిగరెట్ తాగడం వల్ల వచ్చే జబ్బు ఎంఫెసేమా అంటారు, లేదా క్రానిక్ బ్రాంకైటిస్ అంటారు. ఈ రకంగా ఊపిరితిత్తులు శ్వాసనాళాలు బాగా మూసుకుపోతాయి, ఊపిరితిత్తులు బాగా టిష్యూ అంతా దెబ్బతినిపోతుంది, బెలూన్లాగా ఉబ్బిపోతాయి. ఒక్కసారి జబ్బు వచ్చిన తర్వాత, ఈ జబ్బు సిఓపిడి జబ్బు లేదా ఎంఫెసేమా జబ్బు వచ్చిన తర్వాత కొన్ని లక్షల వైద్యం చేయించుకున్నా కూడా ఈ సిఓపిడి జబ్బును పూర్తిగా నయం చేయలేరు. ఏ డాక్టర్నా, ఏ స్పెషలిస్ట్ అయినా కూడా, ఇక్కడ కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈ వచ్చిన జబ్బును కొన్ని లక్షల వైద్యం చేసుకున్నా కూడా పూర్తిగా నయం చేయలేము. కొద్ది గొప్ప తగ్గించగలుగుతాం కానీ పూర్తిగా నయం చేసేకి వీలు కాదు ఎక్కడైనా కూడా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ముఖ్యంగా బీడీ సిగరెట్ తాగే వాళ్ళు వాళ్ళే కాదు, ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా వాళ్ళు వదిలిపెట్టే గాలిని కూడా ఇంట్లో వాళ్ళు భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వాళ్ళ పక్కన చుట్టుపక్కల స్నేహితులు కానివ్వండి, వాళ్ళు కూడా ఈ గాలిని పిలిచి ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. వాళ్ళకు కూడా ఈ ఊపిరితిత్తుల జబ్బులు వచ్చి వాళ్ళకు కూడా వాళ్ళ అకాల మరణాలు సంభవిస్తున్నాయి. దాదాపు 10 లక్షల మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు దేశవ్యాప్తంగా. దాదాపు 40,000 మంది ప్రతి సంవత్సరం ఈ బీడీ సిగరెట్ పొగ తాగడం వల్ల వచ్చి జబ్బుల వల్ల మరణిస్తున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 30,000 మంది. సో ఈ రకంగా ఈ స్మోకింగ్ జబ్బు వల్ల వాళ్ళ అర్ధాంతరంగా మరణిస్తున్నారు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా, కుటుంబ ఆర్థిక స్థితులు కూడా బాగా దెబ్బతినిపోతున్నాయి. ఈ రకంగా ఇది గుర్తుపెట్టుకొని జబ్బు వచ్చిన తర్వాత వాళ్ళే భారం అయిపోతుంది, వాళ్ళు బతికే భారం అయిపోతుంది. జబ్బు వచ్చిన తర్వాత వాళ్ళ మంచం దిగడానికి కష్టం, మంచం ఎక్కడానికి కష్టం, బాత్రూమ్ పోయి కూడా కష్టం. అలాంటి జబ్బును తెలుసుకొని కనీసం ఇప్పుడు తాగేవాళ్ళు ఈ జబ్బు రాకనే
ఈ జబ్బు రాకనే తొలి దశలోనే గుర్తుపెట్టుకొని వాళ్ళు బీడీ సిగరెట్ మానేస్తే చాలా వరకు న్యాయం అయిపోయి రాకుండా జబ్బు రాకుండా కాపాడుకునే వీలవుతుంది. ఈ రకంగా ఈ సందర్భంగా ఈరోజు ఉచితంగా ఈ ఊపిరితిత్తుల ఎంత పనితనం ఉంది, పని సామర్థ్యం తెలిపే స్పైరోమెట్రీ పరీక్షలు ఈరోజు ఉచితంగా 500 రూపాయలు విలువ చేసే పరీక్షలు కూడా ఈరోజు చేస్తున్నాం. ఈరోజు కూడా ఈ సదుపాయాన్ని కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని కూడా కోరుచున్నాం.